వెల్కమ్ టు నో యువర్ లీడర్. ఇవాల్టి మన గెస్ట్ ఆమె ఒక రాజకీయ నిప్పు కణిక. కాంగ్రెస్ పై ఏ చిన్న విమర్శ వచ్చినా తన వాగ్ధాటితో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించగలరు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న రేణుకా చౌదరి ప్రస్తుతం అంతా ఉన్నారు. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యు? గుడ్, థ్యాంక్ యూ. రేణుకా చౌదరి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పవర్లో ఉంది, బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ బ్రహ్మాండం. కాబట్టి నేను రేణుకా చౌదరిగా నా వ్యక్తి గురించి నా వ్యక్తిగత కోరికలు ఏమీ లేవు. ఇదే నా కోరిక. 2 సార్లు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత మేము ఫెయిల్ అయినామనే ఆందోళన గతంలో కూడా నేను ఇంటర్వ్యూల్లో కూడా చెప్పటం జరిగింది. నా కోరిక ఏంటంటే ఈ రాష్ట్రాన్ని మేడం అరిచేతిలో పెట్టాలని, అలాగే జరిగింది. రేవంత్ రెడ్డి గారు చేసిన కృషికి ఫలితాలు. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలపై ఏఐసిసి ముమ్మర కసరత్తు చేస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీగా మీ ప్రణాళిక ఎలా ఉండబోతోంది? అమ్మ, నాది ఏదైనా కానీ వ్యక్తిగతంగా అది నాకు ఐఎమ్ నాట్ కన్సర్న్. మా అందరి కోరిక, మేము తీర్మానం కూడా చేశాము పీసీ మీటింగ్లో, సోనియా గాంధీ గారు తెలంగాణ రావాలి. షీ ఈజ్ ద వన్ హూ హెస్ గివెన్ us తెలంగాణ. కాబట్టి ఆవిడికి ఓనర్షిప్ ఉండాలి తెలంగాణది. అండ్ నా వ్యక్తిగత భావన, వారు ఖమ్మం జిల్లా నుంచి చేస్తే, ఎందుకంటే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అనే నినాదాన్ని నేను అది పర్మనెంట్గా అక్కడ పాతివేశాను. అది ఉండాలి అట్లా. సో ఆ జెండా ఎగురుతూనే ఉంటుంది అక్కడ. అండ్ గతంలో కూడా 2 ఎలక్షన్స్లో కూడా మిగతా జిల్లాలు ఓడిపోయినా కూడా మా దగ్గర కాంగ్రెస్ తగ్గల. ఇవాళ 9 రావటం మాకేం గొప్ప కాదు, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అక్కడ 6, 9 వస్తానే ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే న్యాయంగా మేడం ఖమ్మం నుంచి చెయ్యాలి. మరి ఇంతవరకు వారు ఏం చెప్పలేదు. లెట్స్ సీ. సోనియా గాంధీ ఎపిసోడ్ అనేది రేణుకా చౌదరికి చెక్ పెట్టడానిక అనే వస్తున్న వార్తలకు మీరు ఎలా వీళ్ళందరూ ఊహించకముందు నేను ఆహ్వానించా, ఏం మాట్లాడతారు అంటే ఒక చిన్న రేణుకా చౌదరికి సోనియా గాంధీ అంత ఇది అడ్డం పడాలా? మేడం ఒక్క మాట అంటే చాలు. హౌస్ సిల్లీ ఇవన్నీ, అమెచ్యూర్ పాలిటిక్స్. ఎవరో ఏవో మాట్లాడుకుంటున్నారు. రేణుకా చౌదరికి చెక్క పెట్టడం ఏంటి? మేడం అక్కడ నుంచి పోటీ చేసి ఆడ పని చేసేది నేనే. హౌస్ సిల్లీ, చాలా సిల్లీగా మాట్లాడుతున్నారు పబ్లిక్ అది ఈ రాజకీయ అమెచ్యూర్స్. సోనియా గాంధీ గారు ఏం రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి అసలు ఒకప్పుడు ఖమ్మం కాంగ్రెస్ అంటే రేణుకా చౌదరి, రేణుకా చౌదరి అంటే ఖమ్మం కాంగ్రెస్. ఎక్కువ మీకు పోటీ అనే వాళ్ళే లేరు. ప్రస్తుతం ఒక మంత్రి భార్య, ఇంకొక మంత్రి తమ్ముడు, వాళ్ళదే టికెట్ అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. తప్పులేదు కదా, రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతాయి. ఏం కొత్త సినిమా కాదు ఇది. కష్టం చేసి సీటు బాగుంది అన్నప్పటికీ బోల్డ్ మంది అంటే 1,000,000 మంది వచ్చి పడతారు. వాళ్ళు ఊహించుకున్నంత మాత్రం, అడిగినంత మాత్రం నిజమా అవ్వదా అనేది తర్వాత. కాబట్టి ఇట్స్ ఓకే. ఇట్లా వాటికి ఐ డోంట్ ఈవెన్ రియాక్ట్, బికాస్ అది అన్నాని అమెచ్యూర్ పాలిటిక్స్ అది అనుకోని. ఒక మంత్రి భార్య, ఇంకొక మంత్రి కొడుకు, ఇంకొక మంత్రి తమ్ముడు, ఇట్స్ ఆల్ రైట్. అదంతా న్యాచురల్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద టర్ఫ్. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి ఖచ్చితంగా న్యాయం జరగలేదని మీరు చెప్పారు. మీ అనుచరులకు కూడా ఒక్క సీటు కూడా మీరు తెప్పించుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటున్నారా? నేను సీట్ అడిగితే నాకు కన్ఫర్మ్ అవ్వాలి. అడిగితే తప్పకుండా అవుతుంది. దేర్ ఈజ్ నో అనుమానం ఆన్ దాట్. నేను మొండికేసుకొని నాకు కావాలంటే ఎవరు కాదనే ఇది లేదు. కాబట్టి ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. అసలు అడిగే అర్హత ఇంకెవరికన్నా ఉందా జిల్లాలో అంటే ఎవరికి లేదు, నాకే. ఇది వాస్తవం. నేను జిల్లా ఆడబిడ్డగానే కాదు, అక్కడ పనిచేసి ఇన్ని సంవత్సరాలు గెలిచినా ఓడినా జిల్లా వదలకుండా అడిగితే న్యాయంగా చూడాలి అని అంటే నాకే అర్హత. లేదు కాదు వివిధ కారణాల వల్ల మార్చాలి అంటే దట్స్ ఓకే. కాంగ్రెస్ పార్టీ గెలవాలి, అది నా లక్ష్యం. మీకు అసలు అంటే అధిష్టానంలో ఫైర్ బ్యాండ్ గా మీ పేరు ఉంది, పాలిటిక్స్ లో అధిష్టానంలో మీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీ విషయంలోనే టికెట్ విషయంలో ఎందుకు ఇంత కాంప్లికేషన్స్ అవుతున్నాయి? బయట వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీరేం అడగలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు. ఎవరిది ఖమ్మం సీట్ అసలు? ఏమనుకుంటున్నారు? ఎవరిదన్నా కాదు, దట్ నా హెడేక్ కాదు, అది జిల్లా హెడేక్ కూడా కాదు. అది కేంద్రం డిసైడ్ చేస్తారు. మేడం ఉన్నారు, రాహుల్ గాంధీ ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, బాధ్యత వహించిన పెద్దలందరూ ఉన్నారు. దే విల్ డిసైడ్. ఎవరైతే మనకెందుకు, అది నామినేషన్స్ ఫైల్ చేయాలనేటప్పుడు పేరు బయటకే వస్తుంది. కాబట్టి అప్పటికి ఎన్ని మారుతాయి, ఇంకెంతమంది లైన్లోకి వస్తారో మనకు తెలియదు.
సో వై వేస్ట్ టైం స్పెక్యులేటింగ్? పని చేసుకుంటూ పోదాం పదండి. మనకి బోలెడన్ని పనులున్నాయి. మేము వాగ్దానాలు చేసాం పవర్‌లోకి వచ్చే ముందు. నిరుద్యోగులకు ఉద్యోగం కలిగిస్తామన్నాం. మేము చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయాలి. వీటికి సలహాలు ఇచ్చుకుంటూ మనం ఏదైనా పని చేసుకుంటే అది ఉత్తమం. ఇవన్నీ వ్యక్తిగత నాకు, నాకు అంటే దెన్ ఐ యామ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. అది నా స్టైలు కాదు, నా పద్ధతి కాదు. నాకు ఇది ఇవ్వండి అని ఏ పూట నేను నా కోసం నేను అడగలేదు. నా కుటుంబ సభ్యులెవరు వారసులు కాదు. నేను ఎప్పుడు కూడా నేను నా కార్యకర్తలే నా వారసులని చెప్పుకున్న దాన్ని. వాళ్ళ భావాలు ఏమిటి అనేది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. అసలైన కాంగ్రెస్ ఈ కార్యకర్తలు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా పట్టి తిరిగి గ్రామాల్లో వాళ్ళు ఈ ఈ ఎలక్షన్ ఒకటే కాదు, మీడియాకి ఇవే కనిపిస్తాయి. కానీ వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్స్ కాడ నుంచి, ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ కాడ నుంచి ప్రతి దాంట్లో కాంగ్రెస్ అనే కార్యకర్త పాల్గొంటాడు, పనిచేస్తాడు. కాబట్టి వాళ్ళే ఆలోచించుకొని వాళ్ళ ఆశయాలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అడుగేయాలి. అది మాత్రం నేను తప్పకుండా చెప్తాను. మేడం మీరు కార్యకర్తలు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళే పునాది. ఒక పెద్ద వృక్షం కింద చిన్న చెట్లు బ్రతకవు అన్నట్లు మీరు ఇన్ని చూసారు, కార్పొరేటర్ దగ్గర నుంచి కేంద్ర మంత్రిగా చూశారు. కొత్త యువతకి, కొత్త జనరేషన్ కి చాయిస్ ఇవ్వచ్చు కదా మరి. ఇచ్చాం కదా, ఎంతమందికి ఇచ్చాం సీట్లు? 40% మీరు 40 సీట్లు మొన్న వచ్చిన వాళ్ళకి ఇచ్చాం. ఖమ్మం ఎంపీ సీట్గా కూడా మీరు ఎవరైనా రిఫర్ చేయొచ్చు కదా యూత్. నన్ను అడిగితే నేను రెఫర్ చేస్తాను. నన్ను అడక్కముందు నేనేం చెప్పను? నేను అడక్కముందు నేను ఎవరి పేరు చెప్పలేను. మళ్ళీ అదో కాంట్రవర్సీ అవుతుంది. నన్ను అడిగి ఎస్ మనం ఒక ఫలానా ఇస్తే గెలుస్తాడు, గెలుస్తుంది అని అనుకుంటే సరే. అంతేగాని మేము వాళ్ళకి చుట్టం వీళ్ళకి గొట్టం అంటే అది నేను ఒప్పుకోను. ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు అవుతోంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రజల్లో అలానే ఉందంటారా? లేదంటారా? మీరు చెప్పండి. ఒక రకమైన ఫ్రీడమ్, ఒక స్వేచ్ఛ, ఆ భయ ఆందోళన, అమ్మో మనం అంటే రేపు వీళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తారేమో, వాళ్ళు ఇది చెప్తారేమో, వాళ్ళు చంపుతారేమో, పోలీస్ కేసులు పెడతారేమో, మన భూమిని మనం తీసుకొని ధరణి కాడికి వెళ్తే మన భూమి అడ్రస్ లేదు, ఎంఆర్ఓ అడిగే అర్హత లేదు, కలెక్టర్ కలవడు, పోలీస్ సిబ్బందులే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ తొలగించేశాం. ఈ 40 రోజుల్లో తెలంగాణ యువత, మహిళ, బిజినెస్ మ్యాన్, ఓటర్ ఒక రకమైన ఫ్రీడమ్ అది వికసించినారు. ఎంతో చక్కగా కనిపిస్తూ ఉంది ఇది. అండ్ మాకు అదే ఫస్ట్ విక్టరీ అని నేను అనుకుంటున్నాను. మిగతావన్నీ అమలు చేస్తాం. లాస్ట్ టైం బీఆర్ఎస్ ఒక నినాదంతో ముందుకొచ్చింది, ఖమ్మానికి రేణుకా చౌదరి ఏం చెయ్యలేదు అనే విమర్శలు మీరు చాలా ఎదుర్కొన్నారు. ఈసారి మీకు సీట్ వచ్చినా సేమ్ విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, దాన్ని చెయ్యకపోతే ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసినాను కాబట్టి నేను ధీమాతో నేను చూపెట్టగలుగుతాను. ఏమేం చేశాను వాళ్ళకి కనపడలేదంటున్నారు. అందుకే చెప్పా, కంటి వెలుగు వాళ్ళు పెట్టిన కంటి వెలుగా కాంత ఏదో పెట్టుకున్నారుగా ప్రోగ్రాము. దాంట్లో వాళ్ళందరికీ ఉచితంగా కళ్ళు చూపెట్టుకొని ఉంటే అసలు ఈ మాట అన్నిండేవారు కాదు. అడుగు అడుగునా నేను చేసిన అభివృద్ధి ఉంది. ఆడ పుట్టి పెరిగిన వాళ్ళు ఏ పూట ఈ జన్మకి వాళ్ళు చేయలేదు, నేను చేశాను. రైల్వే బ్రిడ్జ్లు, కేంద్ర విద్యాలయాలు, మత్స్యకారులకి మన రీసెర్చ్ స్టేషన్ పాలేరులో, భద్రాచలంలో గెస్ట్ హౌజు, పొన్నమి గెస్ట్ హౌస్ అక్కడ ఏర్పాటు చేయటం, ఖిలాకి సౌండ్ అండ్ లైట్ షోకి డబ్బులు ఇవ్వటం, స్తంభాద్రి ఉత్సవాలు, పాలేరు టు పర్ణశాల మేము పెట్టిన టూరిజం, ఈ ఈ కేటీపీఎస్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ స్టేజ్ వరకు తీసుకురావటం, పాలవంచలో స్పాంజ్ ఐరన్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్లో ఉంటే అది ప్రాఫిట్లోకి తీసుకొచ్చి ఎన్ఎండిసితో మర్జీ చేసి ఉద్యోగాలు పెంచడం. ఎవరండి చెప్పింది నేను చేయలేదని? వాళ్ళు ఈ గోబుల్స్ అబద్ధాలు, వీరు బీజేపీ వాళ్ళు వీళ్ళకి అలవాటు. 100 సార్లు అదే చెప్తే అందరు నమ్మేస్తారు. మీరు ఎలా నమ్ముతున్నారు? అది మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. ఫ్యాక్ట్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. జిల్లాలో నేను చేసిన అభివృద్ధి ఇంకెవ్వరూ చేయలేదు. ఇంత ఫైర్ బ్రాండ్ గా పేరుంది, ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ లీడర్, అందులో అసలు ఎలాంటి డౌట్ లేదు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా సక్సెస్ మీరు. అలాంటి మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో దిశానిర్దేశం చేసే స్టేజ్ లో ఉండాలి. అయినా రేణుకా చౌదరి ఇంకా ఎంపీ సీట్ కోసమే ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నేను ఏది కోరలేదు, నేను ఎంపీ సీటు అడగలేదు. నేను సోనియా గాంధీ లాంటి వ్యక్తి ఎవరైతే మాకు దిశాదారి చూపించిన మహా నాయకురాలు,
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచి ఇప్పుడు మళ్ళీ మిజోరాం నుంచి మొదలెట్టారు. ఈ విధంగా ఈ కుటుంబం వాళ్ళే పోస్ట్ అడగనప్పుడు ఏ పదవి తీసుకోలేదు. ప్రధానమంత్రి పదవులు పెట్టినా కూడా మాకు అక్కర్లేదు. మేము ప్రజలకు అంకితమైనది. అదే నా లక్ష్యం. వాళ్ళకి పోస్ట్ లేనప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు నేను వెళ్ళి వాళ్ళని అడిగేదా నాకు పోస్ట్ ఇవ్వండి అని. ఏంటా పద్ధతి? మేడంకి తెలుసు, అందరికీ తెలుసు. పోస్ట్ ఉన్నా లేకపోయినా ఇది నా బాధ్యత, నా కర్తవ్యం, నా ధర్మం అని భావించి నేను పనులు చేసే మనిషిని చేస్తున్నాను. దీంట్లో కొత్త ఏం లేదు, విచిత్రం ఏం అంతకంటే కాదు. మిమ్మల్ని కాంగ్రెస్ సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదా? అది కరెక్టే. ఫైర్ బ్రాండ్ గా పేరున్న మీరు గత 10 ఏళ్లుగా ఏ క్రియాశీలకంగా ఎందులోనూ కనిపించట్లేదు. అంటే ఏంటి, మీ చరిష్మాను పార్టీ యూజ్ చేసుకోలేకపోతుందా? మిమ్మల్ని తొక్కేసే ఆలోచనలు ఎవరికన్నా రెండు ఉన్నాయా? ఉంటాయమ్మా, రెండు ఉంటాయి రాజకీయాల్లో. మహిళల పట్ల ఉండే వాలకం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ మౌవా మొయిత్రాని చూడండి, తెలివి నోరు రెండు కలిసి వచ్చేటప్పటికి తొక్కేయాలనే తలుసుకుంటారు వీళ్ళు చుట్టుపక్కన ఉన్న మగవాళ్ళు. సో ఇది మాకు అలవాటే. రాజకీయ రంగ ప్రవేశం చేసిన కాడి నుంచి అర్థమయ్యేది కొంచెం టైం పట్టింది. కానీ ఆ తర్వాత నేను మిలిటరీలో పెరిగిన దాన్ని సమానంగా పెరిగా. మా ఇంట్లో అన్న తమ్ముడు లేకపోవటం అదృష్టం అయింది. ఎందుకంటే మా ఫాదర్ చెప్పిందంతా చాలా సునాయాసంగా నా హక్కు అనే దీంట్లో నేను రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పెరిగా. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఓరి నాయనో ఇంతే నాని మనిగుండి చేతులు నలుపుకొని ఏడుస్తూ ఉంటే ఎక్కడైనా చేరతావు అనేది. కానీ ఐఎమ్ వెరీ గ్లాడ్ అట్లా నేను అయ్యే రకము కాదు. మా దీనివల్ల ఇవాళ యంగ్ గర్ల్స్ ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఈజీగా అయింది. కాస్తన్నా మేము కదం తొక్కి గొడవ చేసి మేము ఆ లెవెల్ ఏర్పాటు చేయటం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నన్ను ఉపయోగించుకోకపోతే ఇట్స్ ఆల్ రైట్, దేర్ లాస్, నాట్ మై లాస్. నేనైతే మారను కదా, నేను మారను, నేను తగ్గను. ఇంత చరిష్మా ఉన్న మీ పరిస్థితి ఇట్లా అయితే రేపు 33% రిజర్వేషన్ ని అమలు చేయడానికన్నా ఉండాలి కదా ఉమెన్స్. లేదమ్మా, కంపల్సరీ మగవాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాపం వాళ్ళు ఏవో తపన పడుతూ ఉంటారు, ప్రాకులాడుతూ ఉంటారు. ఇలా చేసి దుష్ప్రచారం చేసి ఆడవాళ్ళ శీలాన్ని ప్రశ్నించి క్యారెక్టర్ మీద అసాల్ట్ చేసి ఈజియెస్ట్ సీతమ్మనే ప్రశ్నించిన పరిపాలన మేమెంతలే ఆ లెక్కలో. కానీ నేను అనేది వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ మార్పు అనేది అయిపోయింది. అది జరుగుతూ అంచెలంచెలుగా మేము అనుకున్న స్పీడ్లో రాలేదు, కానీ రాబోతుంది. ఏదో ఒక రోజు 33% మగవాళ్ళకి రిజర్వేషన్ అనేది వస్తుంది. మగవాళ్ళకి ఎందుకంటే ఆడవాళ్ళు వినడానికి బాగుంది. రియలీ మీరు చూడండి, ఇప్పుడు మీరు హైయర్ సెకండరీ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎగ్జామ్స్ ఎక్కడ చూసినా ఆడపిల్లలు ముందుకు వచ్చేస్తున్నారు. ఎంత చదువుకున్నా మేడం, పాలిటిక్స్ అనేది ఎప్పటికీ మెన్స్ బిజినెస్ గానే మారిపోయింది. కార్పొరేట్ ఇది మీరు అనుకోవద్దండి, ఒక్క ఫీల్డ్ అని అనుకోవద్దండి. ఇదే మగవాళ్ళు కదా, ఇదే మగవాళ్ళు ఇదే సమాజంలో ఉంటున్నారు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మా వారు లాంటి వారు. మా వారు, మా తండ్రి, మా తాత ఎవరైతే నన్ను ప్రోత్సహించి పెంచి నువ్వు ఆడపిల్లవి, నువ్వు తగ్గు అని ఏ పూట చెప్పలేదు. నన్ను ఇంకా ముందుకు తోశారు. చెయ్యి, చూపెట్టు, చేసుకో, చూసుకో, నేర్చుకో, ఇంతే. కాబట్టి నేను ఆ వాతావరణంలో పెరగలేదు. అయ్యో నేను ఆడపిల్లని, నేను తగ్గాలి, నాకు 16 ఏళ్ళ వయసు వస్తే 6 ఏళ్ళ తమ్ముడిని ఇచ్చి తోడు పంపించి వాడు నా శీలానికి కాపలా. వాట్ నాన్ సెన్స్, అసలు ఇంపాసిబుల్ మెంటాలిటీ. అది లేకుండా నేను పెరిగాను, స్వేచ్ఛగా పెరిగాను, సమానంగా పెరిగాను. మగవాడికి ఎంత హక్కు ఉందో అంతకంటే నాకు ఉంది హక్కు, ఎవడు కాదనాలి. కాబట్టి ఇది మనం ప్రశ్నించినప్పుడు మగవాళ్ళు జంకుతారు. ఏంటి అమ్మో ఆమెతో పెద్ద న్యూసెన్స్ కాంట్రవర్సీ ఎన్నో బిరుదులు పెట్టేశారు. అలవాటే, వాళ్ళు ఏం చేసినా మనల్ని ఆపలేరు. కాబట్టి ఇట్స్ ఆల్ రైట్. ఇవన్నీ పార్ట్ ఆఫ్ దట్ చేంజ్. ఆ మార్పు ఒకప్పుడు మనం పసిపిల్లల్ని పెళ్లి చేసేసేవాళ్ళవి, అక్కడి నుంచి విధవా స్త్రీకి మళ్ళీ వివాహం లేదనేవాళ్ళవి, ఎంత చిన్న వయసులో విధవ అయినా కూడా. ఇప్పటికి ఇంకా మనము 13వ రోజు భర్త చనిపోతే చేతికి గాజులు పూలు అన్నీ తీసేస్తాం. వై? ఎందుకు అంత క్రూయల్ మెంటాలిటీ ఎక్కడన్నా చూసారా? మా మదర్ పోయినప్పుడు కూడా 13వ రోజుకి వచ్చారు ఆంటీస్ అందరూ.
వాళ్ళు తీయాలని మీరు కట్టారా మంగళసూత్రం? మీరు కట్టలేదు కదా! మా మదర్‌కి మా ఫాదర్ కట్టారు. ఆయన ఆమెని ఈ పరిస్థితిలో ఈ విధంగా వదిలారు. ఆమె చనిపోయే వరకు అలాగే ఉంటుంది. అవే పట్టు చీరలు, అదే బొట్టు, అదే మంగళసూత్రం, అవే గాజులు, అదే గా రా చీరలు. వై? ఆమె ఎందుకు తగ్గాలి ఏ విధంగా అయినా? ఎందుకు తగ్గాలి? ఈ ఈ థింకింగ్ మా ఫాదర్ మా చిన్నప్పటి నుంచి అనేవారు. ఆడపిల్లకి పుట్టుకతో అలంకరణ హక్కు. ఇది కాదు అని సగం దారిలో తన లైఫ్‌లో ఒక మగవాడు వచ్చి ఎళ్ళిపోతే, అవన్నీ మానేసేయాలని ఎవరు చెప్పారు? అంటే మేడం ఇది అంటే కొంచెం మీరున్న స్టేటస్‌కి గాని, మీరున్న సొసైటీకి గాని అడాప్ట్ అయితదేమో గాని, లేదా? పల్లెటూరులో సాధ్యమైతదా? అవుతుంది. ఒక ఇంట్లో అయింది గూడా. నేను చేసి చూపెట్టా. నా ఓన్ సెక్రటరీ అక్కడ చిన్న వయసోడు వాడు ఈతాడుతూ మునిగిపోయి చనిపోతే, వాళ్ళు హౌసింగ్ సొసైటీలో ఉంటున్నారు. అక్కడికెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని అలాగే పట్టు చీర, అలంకరణ అన్నీ చేసి కూర్చోబెట్టారు. మళ్ళీ పోతుంది ఇవన్నీ తీస్తామని. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను. హౌసింగ్ సొసైటీ వాళ్ళకి కూడా చెప్పాను. మీరు ఇది చేయటం చాలా తప్పు అని. నిలబడింది ఆ చిన్న వయసు కొడుకు. అన్నాడు. ఆ మేడం అన్నారు కాబట్టి నేను ఒప్పుకోను మా మదర్‌కి అవన్నీ తీయటం అని. ఐయామ్ వెరీ హ్యాపీ టు సీ హర్. తను అన్ని ఇదిగా నార్మల్‌గా తను బతకగలుగుతుంది. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ విక్టరీ. ఇంకా సమాజంలో, రాజకీయంలో అది చేశానా, ఇది చేశానా అవన్నీ కూడా ఈ మార్పు ముందు నథింగ్. ఈ ఈ మార్పు అనేది మనం ప్రభుత్వంలో ఉండేటివి అడ్డగోలి రూల్స్. తండ్రి చనిపోతే కొడుక్కే ఉద్యోగం ఇవ్వాలంట. కూతురికి ఇవ్వకూడదు. ఎందుకు? ఇవ్వకూడదంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది కాబట్టి తల్లి తండ్రిని చూసుకోదు. ఓహో! కొడుకులు మీకు కిరీటాలు పెడుతున్నారా? వాళ్ళు చూసుకుంటున్నారా మిమ్మల్ని? వృద్ధులని అడగండి ఎవరైతే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారో, విధవ కాకపోయినా నేను విధవా గృహాల్లో చేరిపోయిన లేడీస్‌కి నాకు తెలుసు. ఏ కొడుకు లేదు. నీ చేతిలో ఆస్తి, నీ అరిచేతిలో ఆ డబ్బు ఉంటేనే నిన్ను తిరిగి చూస్తున్నాడు. కూతురు చూసుకోదని ఎవరు చెప్పారు? నా తండ్రిని నేను చూసుకున్నాను. నన్ను మోసారు మా తండ్రి. నా వివాహం అయినాక గూడా నాతో ఉన్నారు. ఆయన చనిపోయే ముందు నాతో చెప్పారు. నీకు టైం ఉంటే నువ్వు చెయ్యి నీ దగ్గర ఉన్నప్పుడు. అంతేగాని దారిన పోయే దాన ఎవడో మగవాడు రావాలి కాబట్టి నువ్వు తీసుకొస్తే ఇట్స్ అగెయిన్స్ట్ హిస్ ప్రిన్సిపల్స్. దేశవ్యాప్తంగా మూడోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ అనేక వ్యూహాలతో ముందుకొస్తోంది. ఆఫ్ కోర్స్. రామ మందిరాన్ని అనుకూలంగా మార్చుకుంటుంది ఆఫ్ అనుకుంటున్నారా? కోర్స్. వాళ్ళు పెట్టిందే అందుకు. శంకరాచార్యులు హిందూ ధర్మానికి దిశాదారి చూపించే పెద్దలు. వాళ్ళు చెప్పారు. అయినా నేనెక్కడ వినలేదు. గుడి ముగించక ముందే విగ్రహ ప్రస్తావన చేయటం నేనెక్కడ వినలేదు. సో, ఈ కొత్త విధానాలు హిందూయిజానికి పోల్చి, దీంతో కొలతలేసి, మేము ఆహ్వానిస్తే మీరు రావాలి, మేము ఆహ్వానించకపోతే మీరు రాలేరు. కమిటీ డిసైడ్ చేస్తుంది ఎవరిని ఇన్వైట్ చేయాలి. వాట్ నాన్‌సెన్స్! ఇది భగవంతుడు సృష్టించిన రూల్స్, విధానాలు కాదు. భగవంతుడు అనేవారు మా గుండెల్లో, హృదయాల్లో, మనసుల్లో, మేము బతికే విధానాల్లో ఉంటారు. అడుగడుగున స్వామి. ఆ దేవుడు ఉంటారు. నువ్వు నమ్ముకున్న కులదేవతలు ఉంటారు, ఊరు దేవతలు ఉంటారు. అందరినీ పూజిస్తాం మనం. అదే హిందూ ధర్మం గొప్పతనం. ఏ ఒక్కరిని పూజించి ముగించుకోరు. వీళ్ళెవరు చెప్పడానికి? ఎవరమ్మా వీళ్ళు? ఏ ఏ హిందూ దీన్ని చదివి వీళ్ళు చేసి ఇవాళొచ్చి మాకు డైరెక్షన్‌లు ఇచ్చి, మేము పిలిచినప్పుడు వస్తే మీరు హిందువులు లేకపోతే దేశద్రోహులు. అంటే శంకరాచార్యులు వాళ్ళందరూ కూడా దేశద్రోహులేనా? జీవితం అంతా దారబోసి ఈ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడి దిశాదారి చూపించే ఆ పెద్దవాళ్ళనే లెక్క చేయని ప్రభుత్వం మేమెంతలే వాళ్ళ దృష్టిలో. బీజేపీ భద్రాచలం రాముడికి అన్యాయం చేసింది అని ఖమ్మం జిల్లా వాసుల్లో ఉంది. అవును. అది నిజమా, రాజకీయమా? అదేంటి అది నిజం కదా! ఇంత పౌరాణిక హిస్టరీ ఉన్న టెంపుల్. సీతమ్మ పర్ణశాలలో ఉండి సీతమ్మ రోజు పూజ చేసుకున్న దేవాలయం ఉంది అక్కడ. ఇవేవీ లెక్కకు రాలేదా? మొన్న కట్టిన సగం సిమెంట్ స్ట్రక్చర్లు ఇప్పుడు మీరు కట్టి మాకు చెప్తున్నారు. రాతితో కట్టి ఆ రోజుల్లో ఉన్న దేవాలయం అది. అంత అద్భుతమైన హనుమంతుల వారు కొర్లేరు హనుమంతుల వారు ముందు కూర్చొని నేను మాట్లాడుతున్నాను ఇక్కడ మా ఇంట్లో కూడా. కాబట్టి దేర్ ఇస్ నో క్వెశ్చన్. వీళ్ళకి హిస్టరీ తెలీదు. దొంగ సర్టిఫికెట్లు తీసుకొని పార్లమెంట్కి వస్తే ఇంతే అవుతుంది. చదివేస్తే ఉన్నమతి పోయినట్టు. దే డోంట్ ఈవెన్ నో. అసలు ఊరూరు గ్రామం పరిగెత్తి ప్రసాదాలు పంచి బొట్లు పెట్టి ఓట్ల కోసం చేస్తూ ఉండేది. మిగతా రామ మందిరాలు ఏవి పనికి రాలేదా?
ఎందుకు వాటి గురించి ప్రచారం చేయలేదు? ఎందుకు అక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఏదన్నా తెప్పించుకోలేదు? ఇక్కడ నుంచి తలంబ్రాలు ఎందుకు తెప్పించుకోలేదు ఆ గుడికి? అయినా కూడా వీళ్ళు ఎటు ఏం చేసినా ఖమ్మం జిల్లాలో భద్రాచలంలో ఆ దేవాలయానికి మేము చేసుకునే సేవల విధంగా అక్కడ పూజలు నడుస్తాయి. వీళ్ళ సర్టిఫికెట్ మాకు అక్కర్లేదు. ఈ అక్షంతల రాజకీయం ముందు, నరేంద్ర మోదీ చరిష్మా ముందు రాహుల్ గాంధీ నిలబడగలరా? నిలబడ్డాడు కాబట్టి అంత తపన పడుతున్నారు. అంత మెలికలు తిరిగి అబద్ధాలు చెప్పి అండబలం, కండబలం, అధికార బలం, ధనబలం అన్నీ దురుపయోగం చేస్తూ ఆయన మీద అబండాలేసి ఏ విధంగా ఆయన మీద దుష్ప్రచారం వాళ్ళు జరుపుతూనే ఉన్నారు. కానీ శ్రీరాములు వారు వాళ్ళు చెప్తున్నారు, నేర్పించిన విద్యగా రాహుల్ గాంధీ కూడా ఏది పట్టించుకోకుండా ఆయన పాటించిన లక్ష్యాన్ని తీసుకొని నడుస్తూనే పోతున్నారు. ఆయన ప్రతి కదంకి 1000 మంది కదం కలుపుతున్నారు. చాలు. కాంగ్రెస్ విషయానికి వస్తే రాష్ట్రంలో ఎప్పుడు సీఎం కి క్యాబినెట్ లో ఉన్న మంత్రులతో పోల్చుకుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంటుంది. సీఎం అనేవాడు హెడ్ కాబట్టి ఈసారి మీ సీఎం కంటే క్యాబినెట్ లో ఉన్న మంత్రులకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, పొలిటికల్ ఎక్స్పీరియన్స్. మంచిదేగా, అందరూ కలిసి క్యాబినెట్ అనేది అందుకేగా. ఒక సీఎంకి ఆయన అంటే మీరేమంటారు, పిహెచ్డి స్కాలర్స్ విల్ మేక్ బెటర్ చీఫ్ మినిస్టర్ అంటారా? కాదు. ఆయనకున్న రాజకీయ అనుభవం ముందు వీళ్ళెవరు కూడా పనికిరారు. ఆ విధంగా చూసుకుంటే ఇద్దరూ ఉండి ఒక క్యాబినెట్ అనేది ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఒక నాయకుడు ఒక ఇషారా చేస్తే దానికి దారి విధానం మనం చూడాలి. నేను కూడా అక్కడ యూనియన్ క్యాబినెట్లో ఉన్నదాన్ని కాబట్టి మనకు తెలుసా తెలీదా అని కాదు, కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ అనుభవం అలాగే వస్తుంది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ గ్రూపులన్నీ ఒక ఎత్తు, ఖమ్మంలో ఉన్న రాజకీయ గ్రూపులు ఎక్కువ ఉన్నాయంట. ఆ గ్రూప్ రాజకీయాల మధ్య రేణుకా చౌదరి నలిగిపోతుందా, లేకపోతే బయటకు వచ్చి అదే చరిష్మాతో అదే ఫైర్ బ్రాండ్ తో టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఖమ్మంలో ఎంపీగా నిలబడతారా? నేను టికెట్ అవన్నీ తర్వాత మాట. నలిగిపోయేది నా జాతకంలో లేదు, వెలిగిపోతాను. నేను వెలుగుగానే తిరుగుతూ ఉంటాను, సవాలే లేదు. సో నాది ఇంతవరకు నా రిటైర్మెంట్ ఆడ రాసిలేదు. నేను చనిపోయే వరకు నడుస్తూనే ఉంటాను. ఆ మహాభాగ్యం స్వామి ఇస్తారు, నడుస్తూ నడుస్తూ అలా తీసుకెళ్ళిపోతాను నన్ను. అంతేగాని ఖమ్మం జిల్లా కార్యకర్తలు సుమారు ఒక 25 సంవత్సరాలు నేను ఖమ్మం జిల్లాలోనే ఉన్నా. చిన్న పిల్లలతోగా నాతో ఫోటోలు దిగిన వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళే, వాళ్ళ పిల్లలు అంత వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ అదృష్టం నాకు కలిగింది. అండ్ జిల్లా బాగుపడాలని గ్రూపులు ఉండొచ్చు, పని పుచ్చకాయ అంత పని చేయనోడు, ఫోర్స్ అంత పని చేయనోడు, పదవులు ఉపయోగం చేసుకొని దొంగ ప్రచారాలు చేసుకొని పదవులు తెచ్చుకొని అన్నీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు రాజకీయాలు. ఇంకా వాళ్లే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎగురుతారు మేమే అని. మేడం మీరు ఫైర్ బ్రాండ్, ఇది అన్యాయం. పేరు చెప్పకుండా ఇలా ఇండైరెక్ట్ గా చెప్పుకోవడం. ఒకరి గురించి కాదమ్మా, రాజకీయాల్లో రాజకీయాల్లో సహజంగా ఇట్లాంటోళ్ళు ఉంటారు. సెల్ఫ్ పబ్లిసిటీ, సోషల్ మీడియాలో ప్రచారాలు, ఇంత పని చేయదు ఇరిగినేల పైన వచ్చపోయేదాన్ని ఒక సామెత ఉంది. అట్లాంటోళ్ళు ఉంటారు. కులం మతంగా ఇదిగా వాళ్ళకి కొన్ని పదవులు వస్తాయి, అలంకరిస్తారు. బట్ సున్నా రిజల్ట్ గ్రౌండ్ లెవెల్లో. సో గ్రౌండ్ లెవెల్లో తిరిగే వాళ్ళే నాయకులు అనేది ప్రజలు గుర్తిస్తారు. ఒకవేళ మీకు ఖమ్మం టికెట్ వచ్చినా రాకపోయినా ఖమ్మం అభివృద్ధికి ఇలానే తోడ్పడతారా? ఇంకా నా మాస్టర్ ప్లాన్ మొన్నే నేను ఖమ్మంకి వెళ్ళి అనౌన్స్ కూడా చేశాను. నేను గతంలో వేసిన పునాదులు, సగందారిలో మారిపోయిన సమస్యలు, అక్కడున్న తరుణి హార్టు, స్తంభాద్రి ఉత్సవాలు, సౌండ్ అండ్ లైట్ షో ఫర్ కిలా, ముస్లిం సోదరులకి మనం ఏ విధంగా వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలి, ట్రైనింగ్ సెంటర్స్ ఫర్ విమెన్, అన్ఎంప్లాయిడ్ యూత్. మా దగ్గర నుంచి సుమారు 10,000 మంది పిల్లలు ఇతర జిల్లాలకు వెళ్ళి ఎంసెట్ ఎగ్జామ్ రాసేవారు. నేను ఖమ్మం జిల్లాని సెంటర్ చేయించా. సో అమ్మ ఇది ఒకరు చూస్తారు, ఒకరు మెప్పు. నా జీవితంలో నేను చనిపోయినాక విగ్రహాలు వద్దు. 10 మంది పిల్లలు ఎంసెట్ పరీక్ష రాసి పైకి చేరినారంటే ఫ్యాంటాస్టిక్ అచీవ్మెంట్. మిలిటరీ రిక్రూట్మెంట్ ర్యాలీలో 3,000 కుటుంబం, ఎందుకంటే వ్యక్తికి ఉద్యోగం ఇచ్చినప్పుడు యావత్ కుటుంబాన్ని పోషిస్తారు. మిలిటరీలో అది అలవాటు. 3,000 పిల్లలకి అసలు యావత్ రాష్ట్రానికే ఒకరు రిక్రూట్మెంట్కి వెళ్ళేవారు. అట్లాంటిది నేను తీసుకొచ్చి ఫ్రీ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ మాక్ ఎగ్జామ్స్ రాపిచ్చి వాళ్ళు రిక్రూట్మెంట్ అయ్యి ఇవాళ వాళ్ళు కొలంబో వెళ్ళి సిఐఎస్ఎఫ్లో పనిచేసి
స్మార్ట్గా యూనిఫామ్లు వేసుకొని లీవ్ పెట్టుకొని నా ఎలక్షన్ కోసం మేము లీవ్ పెట్టుకొని అయ్యి బాబోయ్ మీరు పాల్గొకూడదు ఎలక్షన్లో మిలిటరీలో ఉన్నప్పుడని వాళ్ళకి చెప్పి ఆ అనుభవం, ఆ అన్యోన్యత, ఆ ప్రేమ, దట్ ఈస్ ప్రైస్లెస్. ఏం ధర వేస్తారు, ఎన్ని ఎలక్షన్స్ రాస్తారు వాటికి, ఇట్స్ ఓకే. ఇండియన్ అలయన్స్ లుకలుకలు పార్టీని ముందుకు తీసుకెళ్తాయా? తీసుకెళ్లినా ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అమ్మ ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తాము ఏంటి అనే నిర్ణయం ప్రజలు తీసుకుంటారు, కానీ ప్రయత్నం అనేది మాది కర్తవ్యం. ఒక ఒక ఈ ఒక సంస్థ అంతా కూడా నాశనం అయిపోయి రాష్ట్రం దేశంలో ఇవాళ కోర్టులు కూడా నమ్మే పరిస్థితి లేదు, న్యాయస్థలాల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఈడీ సిఐడీలు మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఆ లాలు యాదవ్ కుటుంబం పైన రేడ్లు, కలకత్తాలో ఎలక్షన్లు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో అంటే మమతా బెనర్జీ చుట్టాల పైన రేడ్లు. రేపు ఇక్కడ కూడా అదే చేస్తారు, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఇంట్లో రేడ్లు పెడతారు. ఈ విధంగా దురుపయోగం చేయటం, అధికారం మదం, ఈ దురుపయోగం చేయటం, ఈ విధంగా ఈ సమస్యలన్నీ నాశనం అయిపోతున్నాయంటే మా పిల్లలకు ఉద్యోగమే కాదు, మేము కష్టపడి సంపాదించుకున్న ఈ ఆస్తిని కూడా ఆపుకోగలుగుతామా? పిల్లల ఫ్యూచర్ ఏంటి? మనం ఇదే సమాజం నాకేంట్లే, నాకు సంబంధం లేదు, నా ప్రాబ్లం కాదు, పక్కింటోళ్ళ ప్రాబ్లం అని అనుకున్న వాళ్ళందరికీ మీ అందరు గడప తొక్కింది ఇది దిస్ కరప్షన్. కరప్షన్ డబ్బులదే కాదు, ఆలోచన కరప్షన్ ఈజ్ వర్స్. ఆలోచన విధానాన్ని కరప్ట్ చేసుకొని ఈ సంస్థని నేను నా పొగరుతో నేను దురుపయోగం చేసుకొని పోలీసు సిబ్బంది కారుల్లో నేను డబ్బులు ఇచ్చి ఎలక్షన్లకు పంపిస్తే నువ్వు పోలీసు సంస్థని నాశనం చేసిందే కాక నీ ఇమేజ్, నీ గురించి వాళ్ళు ఏమనుకుంటు 3 సింహాల టోపీ మోసే పోలీసోడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన క్యాబినెట్లో మినిస్టర్లు దోసుకుంటున్నారు. నిలువు దోపిడీల్లో మాకు కుక్కలు గుట్ట కోతులు గుట్ట అని మా దగ్గర ఉంటాయి, గుట్టలు పోయి లోయలు అయిపోయినాయి. అంత నిర్మమాటంగా దోసుకుంటూ ఉంటే అందరూ నోటి మీద ఏలేసుకొని కూర్చొని నాకెందుకులే అని అనుకున్న వాళ్ళు అందరూ కూడా నేరస్తులే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఖమ్మం ఎంపీ సీట్ దక్కినా దక్కకపోయినా ఖమ్మం అభివృద్ధి చేయడంలో తన పాత్ర ఎప్పుడూ ఉంటుందని రేణుకా చౌదరి చెప్తూ వస్తున్నారు. అయితే ఇది ఇవాల్టి నో యువర్ లీడర్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో వేరే లీడర్తో కలుసుకుందాం. దిస్ ఇస్ కృష్ణవేణి వీరమాచినేని. స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. సైనింగ్ ఆఫ్.